ఓకే. ఈ 23 నెంబర్ ప్రత్యేకత ఏంటి న్యూమరాలజీలో? ఎవరు అడిగినా సరే 23 అంటే చాలా ప్రత్యేకమని అంటారు. ఎందుకలా? 23 అనేది రాయల్ ఆఫ్ ది స్టార్ అంటారు. ఆ! ఓకే. క్యారీ ఆన్. చెప్పండి. 23 నెంబర్ అనేది చాలా అంటే 5 నెంబర్ అనేది 23 అనే కాదు, జనరల్గా 5 నెంబరు అనేది 5వ తారీఖు కానీ 14 కానీ 23 కానీ ఈ నెంబర్లో బుధుడి యొక్క ప్రాశస్త్యం ఉంటుంది. ఎవరైనా సరే తెలివితేటలు, విద్య, బయటికి వెళ్ళాలన్నా, డబ్బులు సంపాదించాలన్నా, నాలెడ్జ్ వెళ్ళాలన్నా, ఏది పొటెన్షియల్ మనం బయటికి తీసుకురావాలన్నా కూడా సహకరించాల్సింది ఏంటి? మన బుద్ధి, వివేకం అన్నీ సహకరించాలి. దీనికి మనకి బుధుడు అనేది బుధగ్రహం అనేది మనకి బాగా ప్రాశస్త్యం. అంటే ఆయన సహకరిస్తే మనలో ఉన్న విద్యా శాస్త్రాలన్నిటి కూడా మనకు కావాల్సిన జ్ఞానం అన్నీ కూడా అంకురిస్తాయి. ఓకే. ఆ బుధుడి యొక్క అనుగ్రహంతోనే మన వ్యాపారాలు అవన్నీ కూడా బాగా జరుగుతాయి. అందుకని ఈ 5 నెంబర్ అనేది ఎవరితో అయినా కమ్యూనికేషన్ అంటే ఈ ఎక్కడెక్కడ ఉన్న అందరినీ కూడా కనెక్ట్ చేయగలిగే దానికి ఈ 5 నెంబర్కి ఉంటుంది. ఓకే. 23 నెంబర్ కానీ 5 నెంబర్లో కానీ 14వ తారీఖులో కానీ ఎవరైనా పుట్టిన వాళ్ళు ఉన్నా కానీ అలాంటి డేట్స్లో అంటే ఏ నెంబరు చెడ్డది కాదు, ఏ నెంబరు మంచిదని కాదు, అన్నిటికీ మంచి చెడు ఉంటాయి. 1 నుంచి 31 తారీఖు, ఫస్ట్ నుంచి 31st తారీఖు వరకు ఏ నెంబర్ అయినా మంచి నెంబరే. కాకపోతే కొన్ని నెంబర్లకి అట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది, ప్రత్యేకత ఉంటుంది. ఇప్పుడు స్టార్స్కి ఎలా ప్రత్యేకత ఉంటుందో అలాగే ఈ నెంబర్లో ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే ఈ 5 నెంబర్ అనేది ఎక్కడున్నా కూడా బాగా హైలైట్ అవుతుంది అనమాట. అందరినీ కమ్యూనికేట్ చేస్తుంది, మనలో విద్యా వ్యాపారాన్ని బయట తీసుకొస్తుంది. మనం వ్యాపారం చేయాలన్నా, కమ్యూనికేషన్ చేయాలన్నా, మనం మంచి బిజినెస్ని సక్సెస్ చేయాలన్నా కూడా బాగా ఈ నెంబర్ మనకు ఉపయోగపడుతుంది. ఓకే.